హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇప్పటికే కూటమి సర్కారుకు సంబంధించి వాళ్ళ అరాచక పాలన, కిరాతకాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. తాజాగా అంటే ప్రజలకు వీళ్ళు ఇచ్చిన మోసాల సంగతి పక్కన పెడితే ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా ఉద్యోగులు కూటమి సర్కారుకు వెన్నుపోట్లు పొడుస్తూ ఉన్నారన్నది తాజా సంకేతం. వాస్తవానికి ఆ ముంబై మహాపతివ్రత ఉంది కదా కాదంబరి జైత్వాని, ఆమె ఎపిసోడ్ దగ్గర నుంచి ఉద్యోగుల్లో ఒక తెలియని ఆందోళన నెలకొందనమాట. పైగా 3 పార్టీల మధ్య ఎవరికి పెద్దపీట వేయాలి, ఎవరు చెప్పిన మాట వినాలని చెప్పి తెలియని పరిస్థితి. అటు పోలీస్ వర్గాల్లో కావచ్చు, ఇటు ఉన్నతాధికార వర్గాల్లో కావచ్చు, టీచర్లు, ఇతర అన్ని ఉద్యోగ సంఘాల్లో కూడా ఒక పెద్ద విపత్తు లాంటి సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవానికి కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి రీజనే ఉద్యోగులు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి ఇక పోలింగ్ సందర్భంగా మొత్తంగా కూటమికి చాలా అంటే వెనకుండి నడిపించింది వీలే అనమాట. పోలింగ్ బూత్లలో ఆర్ఓ ఆఫీసర్లుగా ఇట్లా చాలా రకాలుగా హెల్ప్ చేసారు. చంద్రబాబు గారు వచ్చి పెద్ద రాడ్ దింపాడు అనమాట. సో ఇప్పుడు ఆ ఉద్యోగులే ఆయనకు వెన్నుపోటు పొడిచేదానికి సిద్ధమైనది ఈ వార్త సారాంశం. బాబు గారు ఇది ప్రమాద సంకేతం. నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం కంటే వైఎస్ జగన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దింపాలని పట్టుబట్టిన వర్గంలో ఉద్యోగులు మొదటి వరుసలో ఉన్నారు. ఉద్యోగులు అనుకున్నట్టే వైఎస్ జగన్ ఘోరంగా ఓడిపోయారు. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు అన్ని వర్గాల అసంతృప్తికి వైసీపీ ఘోర పరాజయానికి కారణమైంది. కూటమికి అపరిమితమైన అధికారం దక్కింది. సహజంగానే ఉద్యోగుల్లో చంద్రబాబు సర్కార్పై ఆశలు చాలా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం అడ్రస్ చేసిన దాఖలాలు కనిపించలేదు. అయితే ప్రభుత్వం ఏర్పడి కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలనే సానుకూల ఆలోచనలోనే ఇంతవరకు ఉద్యోగులు ఉన్నారు. అయితే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత కనిపించడం ప్రమాద సంకేతంగా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగులు ఆశించిన స్థాయిలో కనీస స్పందన లేదనే చేదు నిజం బయటపడడం గమనార్హం. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 20,000 కోట్లకు పైనే. దీనిపై ప్రభుత్వం స్పందించలేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు ఆరోపించడం గమనార్హం. ఇదే విషయాన్ని మరో ఉద్యోగ సంఘం నాయకులు వెంకటరామరెడ్డి కూడా చెప్పారు. ముఖ్యంగా అన్ని రకాల ధరలు పెరగడంతో వేతనాల పెంపును ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇందుకోసం పీఆర్సీ వేస్తారని ఉద్యోగులు ఆశించారు. ఒకవేళ పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించకపోతే ఐఆర్ఐనా ఇస్తారని నమ్మకంగా ఉంటూ వచ్చారు. ఈ రెండు జరగలేదు. ఇక రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, పెండింగ్ బిల్లుల సంగతి సరే తమ పరిస్థితి పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైందని ఉద్యోగులు అసంతృప్తి చెందడం కూటమికి తీవ్రమైన వ్యతిరేక సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణం ఏంటంటే సర్కారుపై ఆశలు, అంచనాలు ఎక్కువగా ఉండడమే. గత ప్రభుత్వం ఉద్యోగుల్ని అసలు పట్టించుకోకపోగా వాళ్ళని ఇబ్బంది పెట్టిందన్న చెడ్డ పేరుంది. దాన్ని కూటమి రాజకీయంగా సొమ్ము చేసుకుంది. డిఏల విషయమై కూడా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. అసలే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు పదే చెప్తున్నారు. ఉద్యోగులేమో తమ ఆర్థిక విషయాల్ని చూడాలని డిమాండ్ మొదలుపెట్టారు. ప్రస్తుతానికైతే ఇది హెచ్చరికే. మొగ్గ దశలోనే తుంచేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. కూడదు అనుకుంటే ఎన్నికల నాటికి ఉద్యోగుల వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించాల్సి ఉంటుందంట. సో ప్రజలేసిన ఓట్లకే విలువ లేకుండా ప్రజలకే తెడ్డు చూపించిన సర్కారు ఇది. ఇక ఓట్లు వేయించిన ఉద్యోగులకు నెత్తిన పెట్టుకుంటాడా? పైగా పదే విజయవాడ వరదల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మొన్నటి వరకు 95 నాటి చంద్రబాబు 4.1 చూపిస్తా, ప్రభుత్వ అధికారుల యంత్రాంగాన్ని మొత్తం పరుగులు పెట్టిస్తా అని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఉద్యోగులంతా రగిలిపోతా ఉన్నారు అనమాట. ఆయన వైఖరి తెలిసి కూడా ఆయనకు సహకరించడమే తప్పు. అట్లాంటిది మళ్ళా మనం ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరి తనిండి అన్నట్లు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా వాళ్ళకి తెడ్డు చూపిస్తూ ఉండడంతో అంత తిరుగుబాటు మొదలైందంట. వాస్తవానికి ఉద్యోగులందరూ పెన్ డౌన్ చేస్తే రాజ్యం నడవదు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఈ విషయం తెలిసి కూడా మరి ఇంకా చంద్రబాబు గారు ఏం చేస్తారు? ఇప్పటికే చెప్తా ఉన్నారు కదా, కేంద్రం నుంచి ఆ పోలవరానికి, అమరావతికి, వాటికి వీటికి డబ్బులు ఇస్తూ ఉన్నారు, కానీ వాటిని సంక్షేమానికి ఇచ్చేదానికి లేదు. అట్లనే ఉద్యోగులకు కూడా పంచేదానికి లేదు. ఏమనంటే సంపద సృష్టించాలి, దాన్ని జనాలకు పంచాలి. ఆ సంపద సృష్టి ఎప్పుడో, జనాలకు పంచేది ఎప్పుడో ఇంకా ఆ భగవంతుడికే ఎరకనమాట. ఇప్పటికే వాలంటీర్లను, గ్రామ సెక్రటరీలను వీళ్ళందరినీ బీకి ఉద్యోగాలు ఇంచుమించు 3.5-4 లక్షల మంది ఉద్యోగులకు కత్తెర పెట్టింది. అయినా కానీ ఇంకా వీళ్ళకు సోయి రావట్లేదు అనమాట. చూద్దాం దీని విపరిణామాలు ఎట్లా ఉంటాయి. రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత జరగబోయే ఉద్యమాలు ఇవన్నీ కళ్ళకు గట్టే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.